నా పేరు మరిపాటి నాగభరత్, మాది కడప. మా ఫాదర్ మరిపాటి నాగరాజు గారు. హీఈస్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఇన్ బద్వేల్ డివిజన్ ఆఫ్ కడప డిస్ట్రిక్ట్. తర్వాత నేను ఐఐటి ఖరగ్పూర్లో ఎంటెక్ అండ్ బీటెక్ చేశాను. సో ఇది నా 7th అటెంప్ట్. ఇది నాకు 580 ర్యాంక్ వచ్చింది. సో దీనికి కారణమైనటువంటి వివేకానంద సార్ అండ్ రిఫ్లెక్షన్స్ అకాడమీ అనేది నాకు చాలా హెల్ప్ చేసింది. సో ఐఎమ్ సెలబ్రేటింగ్ ఇట్ విత్ సర్ అండ్ హిస్ బ్లెస్సింగ్స్. నేను అకాడమీలో మెయిన్స్ కోసం టెస్ట్ సిరీస్ తీసుకున్నాను. అప్పుడు సార్ మెంటర్షిప్ అనేది నాకు చాలా హెల్ప్ అయింది. లాస్ట్ ఇయర్కి చాలా సిగ్నిఫికెంట్ మార్క్ డిఫరెన్స్ రావడానికి కారణం కూడా నేను అనుకోవడం అయితే సార్ యొక్క గైడెన్స్. అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ అప్పుడు సార్ నాకు చాలా సెషన్స్ తీసుకునేవాళ్ళు, డైలీ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. సో అవన్నీ చేయడం వల్ల నాకు చాలా ఇంటర్వ్యూని ఫేస్ చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా నాకు చాలా హెల్ప్ అయినాయి. ఐ థింక్ చాలా క్రెడిట్ ఐ గివ్ టు సార్. మెటీరియల్ అనేది ఏంటంటే ఆన్లైన్లో చాలా అవైలబిలిటీ ఉందండి ఇది. సో నేను డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి నాకు నచ్చినవి మెటీరియల్ నేను పిక్ చేసుకొని చదువుకునేవాడిని. సో ఆ రకంగా తీసుకుంటే నేను చాలా ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్ ఫాలో అవుతున్నాను. అంటే క్లాసెస్ అనేవి నేను ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ ఆపేశాను. తర్వాత నేను ఏంటంటే ఓన్ ప్రిపరేషన్ అనమాట. ఓన్ ప్రిపరేషన్లో ఏంటంటే న్యూస్ పేపర్ చదవడం, ద హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్కువ చదువుతానండి. అంటే ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నప్పుడు చాలా ఎక్కువ గంటలు చదివేవాడిని, 12 కంటే పైనే చదివేవాడిని. తర్వాత నార్మల్ టైమ్స్లో 8 hours, కొన్ని రోజులు 6 hours కూడా చదువుతాను. నేను ఎక్స్టెన్సివ్గా చేత్తోనే నోట్స్ రాసుకునేవాడిని. సో ఆ పేపర్స్ నేను మళ్ళీ రివైజ్ చేసుకునేవాడిని అనమాట. ఆన్లైన్లో నా నోట్స్ చాలా తక్కువ ఉంటుంది. నేను ఎక్కువ హ్యాండ్తో నోట్స్ రాసుకొని హ్యాండ్ రిటర్న్ నోట్స్ నేను అప్పుడప్పుడు రివైజ్ చేసుకోవడం. ఐఏఎస్ అండ్ నాకు వచ్చిన ర్యాంక్కి ఐఏఎస్ రావచ్చు అంటున్నారు, ఐపీఎస్ కూడా రావచ్చేమో, అంటే ఈ రెండిట్లో. సో అది డెఫినెట్లీ దెర్ ఈజ్ ఏ very great opportunity to serve the nation and also the society, and I think I can do the better job with my inspiration of my father, and also I think this is a great opportunity. After a lot of hard work I got it because of the support of my mentors. నాకు నిజంగా చెప్పాలంటే ఒక 70% కాన్ఫిడెన్స్ ఉండేది, 30% డౌట్ ఉండేది. కాకపోతే ఈసారి వచ్చాక నాకు చాలా ఆనందంగా ఉంది. అట్ ద సేమ్ టైం కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉందన్నమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది మార్క్స్లో తీసుకుంటే. సో దీని అంతటికీ కారణం అనేది డెఫినెట్లీ సార్ అనేది నేను చెప్పాలంటే. సో అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ వివేకానంద, డైరెక్టర్ రిఫ్లెక్షన్స్ ఐఎస్ అకాడమీ. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇయర్ మాకు 22 ర్యాంక్స్ వచ్చాయి, ఆల్ ఇండియా ర్యాంక్స్. అండ్ వాటిలో 3rd ర్యాంక్ తను నా దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకుంది. 27th ర్యాంక్ సాయి కిరణ్ నందాల, ఆ అబ్బాయి కూడా ఇంటర్వ్యూ గైడెన్స్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాడు, ఇయర్ తీసుకున్నాడు. ఇదే కాకుండా ర్యాంక్ 59 బెన్జో, తను ఎప్పటి నుంచో నా స్టూడెంట్, నా ఆంథ్రోపాలజీ స్టూడెంట్. ఇవి కాకుండా 104 ర్యాంక్, 155 ర్యాంక్, 179 ర్యాంక్, ఇలా 200 లోపే 6 ర్యాంక్స్ వచ్చాయి. అండ్ ఓవరాల్గా 22 ర్యాంక్స్ వచ్చాయి. అండ్ వీ హోప్ లైక్ నెక్స్ట్ ఇయర్, లైక్ మై ఇన్స్టిట్యూట్ పెట్టిన వెరీ ఫస్ట్ ఇయర్ 6 ర్యాంక్స్ వచ్చాయి మాకు. నెక్స్ట్ ఇయర్ 15 వచ్చాయి. మీ లాస్ట్ ఇయర్ 15 ర్యాంక్స్ వచ్చాయి, ఇయర్ 22 ర్యాంక్స్. అండ్ వీఆర్ హోపింగ్ నెక్స్ట్ ఇయర్ ఈ నెంబర్ని ఇంకా మేము ఇంప్రూవ్ చేస్తాం. మినిమం మా టార్గెట్ అయితే నెక్స్ట్ ఇయర్కి 50 ర్యాంక్స్ తెచ్చుకోవాలి. అది మన హైదరాబాద్ నుంచి. ఒక హానెస్ట్ థింగ్ ఏంటంటే ఈసారి మన హైదరాబాద్కి ర్యాంక్స్ ప్రతిసారి అంత రాలేదు. లాస్ట్ టైం ఒక బిలో 100 మన హైదరాబాద్లో 7-8 ర్యాంక్స్ ఉండే. ఈసారి మన హైదరాబాద్కి బిలో 100 ర్యాంక్స్ తక్కువే ఉన్నాయి. సో నేనే కాదు, హైదరాబాద్ బేస్డ్ కోచింగ్ సెంటర్స్ అంతా కూడా వెరీ షూర్ మేమంతా విల్ వర్క్ వెరీ హార్డ్ అండ్ వీ విల్ గెట్ ఇంకా ఎక్కువ ర్యాంక్స్ హైదరాబాద్ నుంచి తేయడానికి మా సైడ్ నుంచి మేము ట్రై చేస్తాం. అండ్ స్టూడెంట్స్ ఆల్సో హ్యావ్ టు ట్రస్ట్